గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. మీకు ఒక విషయం తెలుసా? రేపు మీకు ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. ఏంటి సార్ అది? రేపు క్లాస్ వర్క్ చెక్ చేయబోతున్నాను, హోంవర్క్ చెక్ చేయబోతున్నాను, అండ్ ఫైనల్లీ మీకు ఎగ్జామ్ పేపర్స్ కూడా ఇవ్వబోతున్నాను. రేపు ఎవడైనా నాకు జ్వరం వచ్చింది, దగ్గొచ్చింది, గజ్జొచ్చిందంటే మన హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించి మరి చంపేస్తా. అర్థమైందా? అర్థమైంది. బుక్స్ తీయండి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. నీల్, ఎవరైనా తోడు తీసుకెళ్తావా? నన్నే తీసుకెళ్తాడు. నా బెస్ట్ ఫ్రెండ్ నన్నే తీసుకెళ్తాడు. నేను నా బెస్ట్ బంతి పువ్వుని తీసుకెళ్తాను సార్. ఎక్కడికి రేయ్, ఎందుకురా ఏడుస్తున్నావు? పోరా, ఫ్రెండ్ అని నా గుండెలు పెద్దన్నావు. రేయ్, ఇప్పుడు ఏమైందిరా? నువ్వు నన్ను వదిలేసి దాన్ని చాక్లెట్లు పంచడం తీసుకెళ్ళావు. నువ్వు నాతో మాట్లాడు, పోరా. రేయ్, నీకు తెలుసు కదరా నేను అమ్మాయిని లవ్ చేస్తున్నానని. ఎంత లవ్ చేసి మాత్రం కన్నా బెస్ట్ ఫ్రెండ్ మర్చిపోతావు నువ్వు? అరే పిచ్చి పువ్వా, ఒకవేళ అమ్మాయి కానీ నాకు సెట్ అయిందనుకో, నీ బర్త్డే లోపల నా లవర్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ నీకు సెట్ చేద్దాం అనుకుంటున్నారా? నిజంగానా మావా? అవును మామా. ఫ్రెండ్ అంటే నువ్వే మావా. కళ్ళల్లో కామం ఎక్కువైనట్టుంది. పిల్లని పక్క సెట్ చేస్తావుగా. ఫస్ట్ నాకు సెట్ అవని మామా, నీకు పక్కా సెట్ చేస్తాను. ఈ రోజు మీ అందరి క్లాస్ వర్క్స్, హోంవర్క్స్ అండ్ ఎగ్జామ్ పేపర్స్ కూడా ఇవ్వబోతున్నాను. అందరు రెడీ ఉండండి. రే భార్గవ్, ఫస్ట్ నువ్వు రా. నీ క్లాస్ వర్క్ రా. రే, నేను 20 లెసన్స్ చెప్తాను, 5 లెసన్స్ కంప్లీట్ చేసావేంట్రా? 20 లెసన్స్ చెప్పారా సార్? అంటే ఎన్ని లెసన్స్ చెప్పానో కూడా గుర్తులేదు. సచ్చావురా. హోంవర్క్ ఏంట్రా? ఇందులో ఏం లేదు. అది కొత్త బుక్ సార్. అంటే స్కూల్ స్టార్ట్ అయిన కాడి నుంచి హోంవర్క్ చేయలేదా? హోంవర్క్ చేయలేదా ఏంటి సార్? కొత్త బుక్ అంటే. ఈరోజు అయిపోయావురా. నీ ఎగ్జామ్ పేపర్ తీ. ఎగ్జామ్ పేపర్ నా దగ్గర ఎందుకు ఉంటుంది సార్? మీ దగ్గర ఉంటుంది కానీ పిచ్చిపు. సారీ సార్, నిజం చెప్పేసా. 100కి 20 అండ్ హాఫ్. మరి మిగతా మార్క్స్ ఏమైనారా? మీరేస్తే ఉంటాయి కానీ లేకపోతే ఎందుకు ఉంటాయి సార్? నువ్వు క్లాస్ వర్క్ కంప్లీట్ చేయలేదు, హోంవర్క్ కి నోట్స్ కూడా పెట్టలేదు, ఆఖరికి ఎగ్జామ్ లో 100కి 20 అండ్ హాఫ్ వచ్చాయి. నువ్వు నా మీద సెటర్లు వేస్తున్నావా? చచ్చవరా. బర్త్డే బాయ్, నువ్వు రారా. చచ్చాడు. అమ్మా, నీ క్లాస్ వర్క్ రా. నీ క్లాస్ వర్క్ రా. ఇంకా పెట్టలేదు సార్. 20 లెసన్స్ చెప్పాను, ఇంకా క్లాస్ వర్క్ పెట్టలేదా? నీ హోంవర్క్ రా. అది కూడా పెట్టలేదు సార్. స్కూల్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఇంకా హోంవర్క్ పెట్టలేదా? హండ్రెడ్కి 5 అండ్ హాఫా? ఈరోజు బర్త్డే లేదు, పుట్టినరోజు లేదు. చెప్పట్రా. నీల్కి బాక్స్ ఇవ్వడానికి వచ్చాను. రండి మేడం రండి, కరెక్ట్ టైంకి వచ్చారు. మీ అబ్బాయి స్కూల్ స్టార్టింగ్ నుంచి క్లాస్ వర్క్ బుక్ పెట్టలేదు, హోంవర్క్ బుక్ పెట్టలేదు, ఆఖరికి ఎగ్జామ్ లో 100కి 5 అండ్ హాఫ్ వచ్చాయి. మీ అబ్బాయి బర్త్డే కాబట్టి ఊరుకుంటున్నాను, లేకపోతే చంపేసేటోడిని. బర్త్డేనా? బర్త్డే ఏంటి? మీ అబ్బాయి బర్త్డే కదండి. వాడి బర్త్డే అయ్యి 8 మంత్స్ అయింది. 8 మంత్స్ అయిపోయిందా? దొరికిపోయినట్టున్నాను. మరి కొత్త డ్రెస్ వేసారు? నిన్న వర్షం పడితే యూనిఫామ్ తడిచిపోయింది, అందుకే కొత్త బట్టలు వేసాను. దానికి బర్త్డే అయిపోతుందా?